అయితే నీకు స్వతంత్రాలుగా నువ్వు జీవించాలంటే, నువ్వు స్వతంత్రుడిగా జీవించాలంటే ఒక యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే నీకు స్వతంత్రం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది ప్రతి మనిషిని స్వతంత్రునిగా చేయడం కొరకే ఈ భూమి మీదకి వచ్చాడు. నిజంగా నీకు ఎన్నడూ పాపము నిన్ను ఏలుబాటు చేయకుండా, ఎన్నడూ శాపములో చిక్కుబడకుండా, ఎన్నడూ నీవు ఆ పాప ఊబిలో పడిపోకుండా, ఎన్నడూ ఆ శాపములో కూరుకొని పోకుండా, మరలా ఆ పాపం అనే కాడి కిందకు నువ్వు వెళ్లకుండా, ఆయన ఒకేసారి నీ కొరకు ఆయన పరిశుద్ధ రక్తమును కార్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే కలవరిగిరిలో ఆ సిలువలో ఆయన ప్రాణమును త్యాగం చేసి ఆయన రక్తమును కార్చి ఆయన శ్రమలను అనుభవించాడో అప్పుడే నీకు నిజమైన స్వతంత్రుడిగా మార్చబడ్డావు. ఎవరికి ఈ నిజమైన స్వతంత్రం దొరుకుతుందంటే, ఎవరికి ఈ నిజమైన స్వతంత్రం వస్తుందంటే, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారికిని, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొంది ఒక రక్షకుడిని అంగీకరించిన ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తికి నిజమైన స్వతంత్రం ఉన్నది అని దేవుని వాక్యం చలవిస్తూ ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక మనుషుని ద్వారా స్వతంత్రము రాదు. ఒక మనుషుడు ఒక శ్రమల్లో నుండి అది కొంచెము స్వతంత్రులుగా చేస్తేనే ఈ ప్రజలందరూ సంతోషపడిపోతున్నారే. తన ప్రాణమును అర్పించి శరీర స్వస్థతను, మానసిక స్వస్థతను, మనశ్శాంతిని తన ప్రాణ త్యాగము ద్వారా స్వతంత్రులుగా చేసిన యేసుక్రీస్తుని బట్టి ఇంకెంత మనం కృతజ్ఞులై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమైన స్వతంత్ర దినోత్సవం ఎప్పుడు అంటే, నువ్వు యేసుక్రీస్తులో బాప్తిస్మము పొంది పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వారు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందిన ప్రతి ఒక్కరికి నిజమైన స్వతంత్రం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది గాని నిజమైన స్వతంత్రము ఒక మనుషుని ద్వారా ఒక మనుషునికి స్వతంత్రము రానేరదు అని దేవుని వాక్యం చలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్వతంత్రం అనేది ఒక యేసుక్రీస్తు ఆయన ప్రాణ త్యాగము ద్వారానే తప్ప, ఒక యేసుక్రీస్తు ద్వారానే తప్ప నీకు స్వతంత్రం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. ఆయన సర్వసత్యములోనికి నువ్వు ప్రవేశిస్తే, ఆయన సర్వసత్యములోనికి నువ్వు వెళితే నీవు స్వతంత్రురాలుగా మార్చబడతావు. ఆయన సత్యమును నువ్వు అలవర్చుకుంటే, ఆయన సత్యములోనికి నువ్వు ప్రవేశిస్తే, ఆయన సత్యములో నువ్వు ప్రయాణం చేస్తే, ఆయన సత్యములోనే నీవు జీవిస్తే నీవు నిజమైన స్వతంత్రాలుగా నీవు మార్చబడతావు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని ప్రజలారా, ఈ వాక్యమును వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యవన చెల్లి యవని తమ్ముడా, నీకు స్వతంత్రము లేదని నువ్వు భీతి చెందుతున్నావేమో. అయితే నీకు నిజమైన స్వతంత్రము బాహ్య సంబంధమైన స్వతంత్రము కాదు, కానీ ఆత్మ సంబంధమైన స్వతంత్రము, నిత్య స్వతంత్రము నీకు దొరకాలి అంటే యేసుక్రీస్తు నామములో నీవు బాప్తిస్మం పొందే వ్యక్తివై ఉండాలి. దేవునికి స్తోత్రం. నిజమైన స్వతంత్రము యేసుక్రీస్తు నామములో నీ పాపములు ఒప్పుకొని బాప్తిస్మం పొందిన రోజు అది నిజమైన స్వతంత్రము. ఆ స్వతంత్ర దినోత్సవమును, అదే నీ బాప్తిస్మము పొందిన మారు మనసు పొందిన ఆ దినమును నువ్వు ఒక గొప్ప పండగగా చేసుకోవాలి. ఇది నిజమైన స్వతంత్రము అని. ఆమె హల్లెలూయా. నీవు
ఈరోజు నాకు నిజమైన స్వతంత్రుడిగా మార్చబడ్డాను. ఈరోజు నేను పాపము నుండి, శాపము నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, మానసిక రోగము నుండి, శరీర రోగము నుండి, ఈ లోక సంబంధమైన పాప ఊబిలో నుండి నన్ను బయటగా తీసుకొచ్చిన యేసు క్రీస్తు నామములో నేను బాప్తిసం పొందుకున్నాను. ఈరోజు నాకు నిజమైన స్వతంత్ర దినోత్సవము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి మనిషికి స్వతంత్రము ఒక యేసు క్రీస్తు నామములో మాత్రమే స్వతంత్రం కలుగుతుంది. ఆయన సత్యములోనికి నువ్వు ప్రవేశిస్తే, ఆయన సర్వసత్యములోనికి నువ్వు ప్రవేశిస్తే నువ్వు స్వతంత్రుడిగా మార్చబడతావు. ఆయన సత్యమును నువ్వు గ్రహించాలి. ముందు ఆయన సత్యము ఏమైందో గ్రహించాలి. ఆయన సత్యములోనికి నువ్వు ప్రవేశించకపోతే నీకు స్వతంత్రము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రతి ఒక్కరి కుటుంబాలలో నెమ్మది లేక కరువైపోతుంది? ఎందుకు ప్రతి ఒక్కరి కుటుంబాలలో నెమ్మది, సంతోషం లేదు? ఎందుకు ప్రతి ఒక్కరి కుటుంబాల్లో పిల్లలు రకరకాలైన చెడిపోయి మార్గంలో తిరుగుతున్నారు? కారణం ఏంటంటే నీ కుటుంబంలోనికి యేసు క్రీస్తు అనే సత్యమైన బోధ నీ కుటుంబంలో లేదు. దేవునికి స్తోత్రం. నీ కుటుంబంలో యేసు క్రీస్తు అనే సత్యము నీలోనికి వస్తే, నీ కుటుంబంలోనికి వస్తే, నీ పిల్లలకు సత్యమును నువ్వు బోధిస్తే, నీ కుమార్తెలకు నీ సత్యమును బోధిస్తే, నీ కుమారులకు నీ సత్యమును బోధిస్తే, నీ భర్తకు నీ సత్యమును బోధిస్తే, నీ భార్యకు నీ సత్యమును బోధిస్తే, నీ బంధువులకు నీ సత్యమును బోధిస్తే వారు నెమ్మది పొందుకుంటారు. వారు స్వతంత్రులుగా మార్చబడతారు. నువ్వెలాగే స్వతంత్రురాలుగా మార్చబడ్డావో, నువ్వే విధంగా స్వతంత్రుడిగా మార్చబడ్డావో, నువ్వు చెప్పిన ఆ సత్యమైన సువార్త ద్వారా వారును సత్యములోనికి ప్రవేశించి, వారును సర్వసత్యములోనికి ప్రవేశించి వారు కూడా స్వతంత్రులుగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే కదా సహోదరి, సహోదరుడా, దేవుడు తన ఉన్నతమైన పిలుపు చొప్పున తన అమూల్యమైన రక్తమును కార్చి, ఆయన సిలువలో బలి అయిపోయి, ఆయన నీ కొరకు రక్తమును కార్చి, నీ కొరకు ప్రాణమును పెట్టి, ఆయన కేవలము అనేకమైన ప్రజలను స్వతంత్రులుగా నీ ద్వారా చేయడం కొరకే ఆయన తన రక్తమును నీ కొరకు కార్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యము నీ హృదయములోనికి చేరితే నిజమైన స్వతంత్రురాలుగా, నిజమైన స్వతంత్రుడిగా నువ్వు మార్చబడాలంటే ఇప్పుడే యేసు క్రీస్తు నామములో నీ పాపము, శాపమును ఒప్పుకొని, నీ పాపాలను ఒప్పుకొని ఆయన నామములో నువ్వు ప్రార్థన చేస్తే, ఆయన క్రీస్తు నామములో నీవు బాప్తిస్మము పొందితే నువ్వు నిజమైన స్వతంత్రాలుగా మార్చబడతావు. అందుకే ఆయన చక్కగా చెప్పబడుతున్న మాట, కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగాను చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు. ఆయన నిజంగా నిన్ను స్వతంత్రులుగా చేస్తే, నిన్ను నిజంగా స్వతంత్రులుగా చేస్తే మీరు నిజముగా స్వతంత్రులుగా మార్చబడతారు. దేవుని స్తోత్రం. ఒకవేళ ఆయన తప్ప ఏ మనుషుల వలన స్వతంత్రం ఉందని నువ్వు పరుగులు ఎత్తితే మనుషుల వలన నీకు స్వతంత్రము రాదు, రాదు, రాదు. కేవలము నా యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నిన్ను స్వతంత్రునిగా చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది యవన బిడ్డలు అనుకుంటారు, యవనస్తులు అనుకుంటారు, అయ్యో నాకు స్వేచ్ఛ లేదు, నాకు మంచి తిరిగే స్వతంత్రము లేదు, నేను ఫ్రీగా తిరిగే స్వతంత్రం నాకు ఇవ్వటం లేదు మా తల్లిదండ్రులు అని అనుకుంటారు. తల్లిదండ్రులు ఇచ్చే స్వతంత్రం కాదు ప్రియా దేవుని బిడ్డ. ఒక మనుషులు ఇచ్చే స్వతంత్రం కాదు ప్రియ చెల్లి, తమ్ముడా, యవన చెల్లి, యవన తమ్ముడా. ఒక మనుషుడు వలన వచ్చే స్వతంత్రము అది కొద్ది కాలమే ఉంటుంది. కానీ నా యేసు క్రీస్తు ప్రభువు నీకు స్వతంత్రం ఇస్తే నువ్వు నిజముగా స్వతంత్రుడిగా మార్చబడతావు, నిజముగా స్వతంత్రుడిగా మార్చబడతావు. ముందు నిజంగా దేవా
నేను స్వతంత్రుడిగా మార్చబడాలంటే ముందు నా పాపములను ఒప్పుకుంటున్నానయ్యా అని నువ్వు పశ్చాత్తాపడి అడిగితే చాలు, ఆయన నిన్ను నిజంగా స్వతంత్రుడిగా మారుస్తాడు. ఆయన నీ పాపములు ఒప్పుకోవాలి, నీ శాపములో నుండి విడిపించబడాలి, నీ దుర్నీతి నుండి విడిపించబడాలి, నీ దుష్టత్వము నుండి విడిచిపెట్టి నువ్వు దేవుని వైపు తిరగాలి. పాపం విడిచిపెట్టి, దుష్టత్వం విడిచిపెట్టి, భేదములను విడిచిపెట్టి నీ పాపములన్నిటిని ఒప్పుకొని యేసు క్రీస్తు నామములో బాప్తిస్మము పొందితే అప్పుడు నీకు నిజమైన స్వతంత్రం వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 16వ వచనం మూడో అధ్యాయంలో కూడా చక్కగా చెప్పబడుతుంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 3వ వచనము కూడా ఈ విధంగా చెప్పబడుతుంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనములో, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తానంతలో తానే ఏమీయూ బోధింపక వేటిని వినో వాటినే బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు సర్వసత్యములోనికి నువ్వు సత్యములోనికి నడిస్తే, ఆయన సత్యములోనికే నువ్వు ప్రవేశిస్తే నీకు ఏమి జరగబోతుందో దేవుడు నిన్ను ముందుగానే బోధిస్తాడట ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదట ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆయన సత్యములోనికి నువ్వు ప్రవేశిస్తే, ఆయన సత్యమును అనుసరించి నువ్వు జీవిస్తే నువ్వు మొట్టమొదట స్వతంత్రుడిగా మార్చబడతావు, స్వతంత్రురాలుగా నువ్వు మార్చబడతావు. రెండోది, ఆయన సత్యములోనికి నువ్వు ప్రవేశిస్తే, ఆయన సత్యములోనికి నువ్వు అడుగు పెడితే, ఆయన సత్యమునే నువ్వు అనుసరించి నువ్వు ప్రయాణము చేస్తే ఆయన నీకు జరగబోయే సంభవాలన్నీ, నీకు జరగబోతున్న ఉపత్తులన్నీ, నీకు జరగబోతున్న కీడులన్నీ, నీకు జరగబోతున్న మేలులన్నీ ఆయన ముందుగానే తన ఆత్మ ద్వారా నీకు తెలియజేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా సత్య స్వరూపి అయిన ఆ యేసు క్రీస్తు ప్రభుని నీ హృదయము ద్వారా, నీ హృదయములో నుండి, నీ హృదయము ద్వారా యేసు క్రీస్తుని మహిమపరచబడితే ఆయన నిన్ను నిజమైన స్వతంత్రుడిగా నిన్ను ఆయన మారుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఆయన సత్యములోనికి ప్రవేశించి ఆయన సత్యమును అనుసరించి నడిస్తే నిన్ను స్వతంత్రులుగా మారుస్తాడు. ఆయన సత్యములోనికి నువ్వు ప్రవేశిస్తే నీకు జరగబోయే సంగతులన్నిటినీ ఆయన నీకు తెలియజేస్తాడు. నువ్వు స్వతంత్రుడిగా మార్చబడతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చేయవలసిన పని, సత్యమును సత్యముగానే ప్రకటించు, సత్యమును సత్యముగానే బోధించు, సత్యమును సత్యముగానే నువ్వు అవలంబించాలి. అది మించితే నీకు అసత్యములోనికి నువ్వు ప్రవేశిస్తావు. కనుక ఆయన జరగబోయే సంగతులను, ఆ సంభవాములన్నీ, ఆ సంగతులన్నీ నీకు తప్పక ఆయన తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సత్యములోనికి నువ్వు వెళితే జరగబోయే సంగతులన్నీ, ఏమేమి జరగబోతున్నాయో అవన్నీ ఆయన నీకు ముందుగానే తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సత్యంలోనికి వెళ్దాం. తరువాత 17వ అధ్యాయము 17వ వచనం కూడా చక్కగా ఈ విధంగా రాయబడి ఉన్న మాట. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఈ విధంగా రాయబడుతుంది. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. ఆ వాక్యమును నమ్మిన వ్యక్తి, ఆ సత్యమై ఉన్న వాక్యమును నమ్మిన వ్యక్తి, దేవుని వాక్యమే సత్యమై ఉన్నది, ఆ సత్యమైన వాక్యమును నమ్మితే నిజంగా నిన్ను ఆయన జరగబోయే సంగతులన్నీ నీకు తెలియజేస్తారు. ఆ సత్యమైన వాక్యమును నమ్మితే నిన్ను స్వతంత్రుడునిగా మారుస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సత్యమందు వారిని అనగా నిన్ను ప్రతిష్ఠిత చేయాలట.
ఎలాగా సత్యము? ఎక్కడుంది ఆ సత్యము? దేవుని వాక్యమే సత్యమై ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ దేవుని వాక్యమే సత్యమై ఉన్నది. ఈ వాక్యము ద్వారా నిన్ను ప్రతిష్ఠ చేయుట కొరకే దేవుడు తన దూతలను నంపాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యము ద్వారా నిన్ను సర్వసత్యములోనికి నడిపించుట కొరకు ఈ విధమైన స్వార్థ కోరికలు, ఈ విధమైన స్వార్థ ప్రకటనలు నీ దగ్గరికి వస్తూ ఉన్నాయి. ఈ వాక్యమనే, ఈ సత్యమనే ఈ వాక్యము ద్వారా నువ్వు ప్రతిష్ఠ చేయబడాలి. అప్పుడే నువ్వు నిజమైన స్వతంత్రుడిగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నిజమైన స్వతంత్రురాలుగా మార్చబడతావు. కనుక ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యమును, ఈ సత్యమై ఉన్న వాక్యమును నీ హృదయంలోనికి చేర్చుకుంటే నిన్ను స్వతంత్రుడిగా మార్చటమే కాకుండా ఆయన జరగబోయే సంగతులన్నీ నీకు తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా చాలామంది ప్రజలు ఈ సత్యమును గురించి బోధిస్తూ ఉన్నప్పుడు, ఈ సత్యమును గురించి ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఈ సత్యమును గురించి అనేకమైన ప్రజలకు తెలియజేస్తూ ఉన్నప్పుడు, ఈ సత్యమును మనము అనేకమైన ప్రజలకు తెలియజేస్తూ ఉంటే ఈ సత్యమును నమ్మక చాలామంది ప్రజలు అసత్యములోనికి ప్రవేశిస్తూ ఈ సత్యమును అడ్డగిస్తూ ఉన్నారని రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో చక్కగా తెలియబడుతూ ఉంది. చూడండి, ఈ సత్యము ఎంత పవర్ కలిగినదో, ఈ ఎంత విలువైనదో. ఈ సత్యమునంతా అసత్యమునకు మారుస్తున్నారు ప్రజలు. ఈ సత్యమైన ఈ బోధను, సత్యమైన ఈ సువార్తను వారు అసత్యమునకు మారుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 18వ వచనంలో దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవునికి స్తోత్రం. సత్యమును అసత్యమునుగా మార్చి, దుర్నీతిలో ప్రవేశించి సత్యములో బ్రతుకుతున్న వారిని, సత్యములో జీవిస్తున్న వారిని, సత్యములోనే ఆనందిస్తున్న వారిని, ఈ సత్యము వారి దగ్గరికి వెళ్లకుండా ఆ సత్యమును అడ్డగిస్తూ వీరు దుర్నీతిలోనికి అనేకమైన ప్రజలను నడిపిస్తున్నారని దేవుని వాక్యం చదివిస్తుంది. నిజంగా సత్యమును అడ్డగించే మనుషుల మీదనంట పరలోకము నుండి ఆయన ఉగ్రత, ఆయన కోపము దిగి వచ్చి రగులుకుంటుందని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అసత్యమైన బోధన యొద్దకు వస్తున్నప్పుడు, అసత్యమైన సంఘటనలు యొద్దకు వస్తున్నప్పుడు, అసత్యమైన ఆ మాటలను యొద్దకు వస్తున్నప్పుడు నువ్వు నిజంగా నీ భక్తిపరుడుగా ఉంటున్నా, నువ్వు భక్తిహీనతలోకి మార్చబడుతున్నావని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. సత్యమైన బోధను, సత్యమైన ఆ వాక్యమును నువ్వు విడిచిపెట్టడానికి వీలు లేదు. కాబట్టి సత్యమును అడ్డగించే మనుషుల మీదట దేవుని యొక్క కోపము ఆ ప్రజల మీదకి రగులుకుంటుంది అని చలవిస్తూ ఉంది. అదే విధముగా సత్యమును అసత్యమునకు జనం మారుస్తున్నారని రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం కూడా అదే విధంగా రాయబడుతుంది. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రహరుడై ఉన్నాడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తను విడిచిపెట్టి ఈ సృష్టిని మొత్తాన్ని పూజిస్తున్నారు ఈ ప్రజలైన జనులు. అందుకే దేవుని ఉగ్రత, దేవుని కోపము ఈ ప్రజల మీదకి రగులుకుంటుంది. ప్రియ వాక్యం వింటున్నా సహోదరి, సహోదరుడా, ఈ సృష్టికర్తని నువ్వు మర్చిపోవద్దు. ఈరోజు నువ్వు ఈ ప్రకృతి, అందమైన ప్రకృతిలో జీవిస్తున్నావంటే దీనికి కారణము ఆయన మాట చేత ఈ సృష్టిని మొత్తము శూన్యములో ఒకే మాట ద్వారా ఈ సృష్టిని మొత్తం సృష్టించిన దేవుడు. అయితే ఈ సృష్టి మొత్తమును ఎందుకు సృష్టించాడు అంటే నీవు అనుభవించడానికి, కానీ దాన్ని ఆరాధించడానికి కాదని నువ్వు మర్చిపోవద్దు.
ఈ సృష్టి మొత్తము నువ్వు కేవలం ఈ సృష్టిలో ఆనందించడానికి, ఈ సృష్టి ద్వారా నువ్వు సంతోషంగా ఉండడానికి, ఈ సృష్టి ద్వారా నువ్వు ఆనందంతో సంతోషంతో జీవించుట కొరకు, నువ్వు అనుభవించుట కొరకు ఈ సృష్టిని మొత్తము ఈ మానవుని చేతిలోనికి ఇచ్చాడు దేవుడు. అంతేకాని ఈ సృష్టిని దేవునిగా మార్చవని ఆయన నిన్ను నియమించలేదు. ఒక వస్తువు తయారు చేయబడిందంటే ఆ వస్తువుది కాదు ఘనత, కానీ ఆ వస్తువును నిర్మించిన వాడిది ఘనత. ఆ వస్తువు నిర్మించిన వాడిని నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే నువ్వు నిజంగా కృతజ్ఞత లేని వ్యక్తివే ఉంటున్నావు. ఈరోజు ఈ సృష్టిలో ఆనందిస్తున్న నీవు, ఈ సృష్టిని బట్టి నువ్వు సంతోషపడుతున్న నీవు, ఈ సృష్టి ద్వారా నువ్వు ఎన్నో అనుభవిస్తున్న నీవు, నిజంగా ఇది నాకు ఎలాగ లభించింది, నిజంగా ఈ విధంగా ఈ సృష్టిలో నేను ఎలాగ జీవిస్తున్నాను, ఈ సృష్టి మొత్తం నేను ఎలాగ అనుభవిస్తున్నాను, దీనికి ఎవరు కారకులు, దీనికి నిర్మించిన వాడు ఎవరు, దీన్ని సృష్టించిన దేవుడు ఎవరు అని నువ్వు తెలుసుకుంటే నిజంగా నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు పూజిస్తున్న చెట్టు పుట్ట గుట్టలలో దేవుడు, రూపకములో దేవుడు లేడు. ఆయన ఆత్మస్వరూపి అయి ఉన్నాడు, ఆయనే వాక్యమై ఉన్నాడు అని యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చక్కగా చెప్పబడుతుంది. ఆదియందు వాక్యమును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు అని. ఈ వాక్యమే దేవుడై ఉన్నాడని వాక్యం చలవిస్తూ ఉంది. సృష్టిలో దేవుడు లేడు కానీ వాక్యమే దేవుడై ఉన్నాడు. నువ్వు తెలుసో తెలియకో ఇన్ని దినములు ఈ సృష్టిలోనే దేవుడు ఉన్నాడని చెట్టును కానీ పుట్టును కానీ రూపకాన్ని కానీ నువ్వు ఆరాధన చేసి నువ్వు ఇంకా బస్తుడు అయిపోయావేమో. కాదు, సృష్టిని కాదు నువ్వు ఆరాధన చేసేది, సృష్టికర్త అయిన దేవుడిని నువ్వు ఆరాధన చేయాలి. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన లేకుండా సృష్టి సృజించబడలేదు అని, ఈ సృష్టికి, ఈ లోకానికి, ఈ సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టి సృజించినప్పుడు ఈ సృష్టికి అంతటికీ కారణభూతుడు ఎవరంటే యేసు క్రీస్తు ప్రభు. ఈ సృష్టికి కారణభూతుడు ఆయనే కారకుడై ఉంటున్నాడు. ఆయనను నువ్వు సేవించితే చాలు, ఆయన నిన్ను సత్యములోనికి నడిపిస్తాడు. నువ్వు నిజంగా సత్యములోనికి నడిస్తే ఆయన నిన్ను నిజంగా స్వతంత్రులుగా మారుస్తాడు ఆయన. కాబట్టి ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు సత్యములోనికి ప్రవేశించాలి మొదట. తరువాత 3వ కొరింథీయులకు రాసిన పత్రిక 1 చదువుకొని మనం త్వరగా ముగించేసుకుందాం. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనంలో చక్కగా రాయబడుతున్న మాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా ఉంది: దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించుము. దుర్నీతి వలన నువ్వు సంతోషపడటం కాదు, కానీ సత్యము వలన నువ్వు సంతోషపడాలి. సత్యములో నీకు సంతోషం ఉంది. మొదట నువ్వు సత్యములో ప్రవేశిస్తే నీకు స్వతంత్రుడుగా మార్చబడతావు. రెండోది, నువ్వు సత్యములోనికి ప్రవేశిస్తే నీకు జరగబోయే సంగతులన్నీ దేవుడు నీకు తెలియజేస్తాడు. మూడవది, సత్యములోనికి నువ్వు ప్రవేశిస్తే నీకు సంతోషం కలుగుతుంది. కాబట్టి ఈ సంతోషకరమైన ఈ వాక్యమును, నీకు సత్యమై ఉన్న ఈ వాక్యమును నువ్వెప్పుడూ మర్చిపోవడానికి వీలు లేదని జ్ఞాపకం చేసుకోవాలి. చివరగా 1వ కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో కూడా చక్కగా ఈ విధంగా రాయబడుతూ ఉంది. 1వ అధ్యాయము కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో కూడా చక్కగా రాయబడుతుంది: ఈ సువార్త పరలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచు ఉన్నది. దేవుని స్తోత్రం. ఈ వాక్యమును సత్యములోనికి ప్రవేశిస్తే నువ్వు ఫలిస్తావు. 4వది, నువ్వు ఫలిస్తావు. నీ ఫలభరితమైన జీవితం నీలోకి వస్తుంది. ఫలభరితమైన జీవితం నీ జీవితంలోకి వస్తుంది. నిన్ను చూసిన వారందరూ ఆశ్చర్య కలిగించేలా చేస్తాడు దేవుడు. ఇన్ని దినములు ఒకవేళ నువ్వు తోకగానే ఉన్నావేమో, నా దేవుడు అంటున్నాడు, నిన్ను తోకగా ఉంచును నా బిడ్డ, నిన్ను తోకగా ఉంచును నా కుమారుడా,
నిన్ను నేను ఈ రోజు నుండి నిన్ను తలగా ఉంచుతాను అంటున్నాడు. నువ్వు చేయవలసిన పని ఆయన సత్యములోనికి నువ్వు ప్రయాణం చేయాలి. ఆయన సత్యములో నువ్వు ప్రయాణం చేస్తే ఆయన నిన్ను సంతోషపరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిన్ను సంతోషపరుస్తాడు, నిన్ను ఆనందపరుస్తాడు, ఆయన ఘనపరుస్తాడు. చివరగా తెస్సలోనికి రాసిన పత్రిక 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో కూడా చెప్పబడుతున్న మాట ఏంటంటే, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకునేను కనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. 5వది సత్యము వలన నీవు రక్షణ పొందుకుంటావు. ఆయన సత్యములో నువ్వు ప్రవేశిస్తే నీకు రక్షణ దొరుకుతుంది. ఆయన సత్యము, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము అని అన్నాడు. ఆయన ద్వారా తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు పోలేడు అని. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు సర్వసత్యములోనికి నువ్వు ప్రయాణం చేయి. నీకు నెమ్మదిని దేవుడిస్తాడు, నీకు సంతోషాన్ని దేవుడిస్తాడు, సమాధానాన్ని దేవుడిస్తాడు, ఆనందమును ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కనుక ఈ సమయంలో